మీరు చెప్పే సమాధానం అదేనా? రాహుల్ గాంధీ గారికి నియమాలు చెప్తున్నారా, రూల్స్ చెప్తున్నారా? ఎన్నికల అధికారులు, ఎన్నికల కమిషన్ చేయాల్సిందేంది? ఒక రాజకీయ నాయకుడుగా అసలు మామూలుగా ఒక ఎలక్షన్ అవుతుంటే ఒక ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి ఓట్లు లేకపోతే ఛాలెంజ్ చేసి అప్పుడప్పుడు ఓటు వేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. ప్రాథమిక హక్కుల్లో ఓటు హక్కు కూడా ఒకటి. అలాంటి హక్కు మన కాల రాస్తున్నప్పుడు ప్రశ్నించొద్దా? ఓట్ చోరీ అవుతుంది, లక్షల ఓట్లు దొంగిలించబడుతున్నాయి, అధికార పార్టీకి అనుకూలంగా మీరు ప్రవర్తిస్తున్నారు అని మా ఆరోపణ. ఆ ఆరోపణ సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఎన్నికల కమిషన్కు ఉంది. ఎన్నికల కమిషన్ చెప్పాలి. మేము దానిని పరిశీలిస్తాం, దాని జరిగిన లోపాలు సరిదిద్దుతాం, మరొకసారి ఇలాంటి లోపం జరగకుండా చూస్తాం అనాల్సింది పోయి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. ఒకరు అఫిడవిట్ ఇవ్వమంటారు, ఒకరు జాతి క్షమాపణ చెప్పాలంటారు. అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే జాతి క్షమాపణ చెప్పాలా? మీరు తప్పు చేస్తే సమర్థించాలా? ఏ విధంగా జాతికి క్షమాపణ చెప్పాలి?